తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చునన్నారు. తనపై కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని విమర్శించారు. 32 ఏళ్లుగా వివాదంలో లేని భూమి ఇప్పుడు వివాదంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. న్యాయపరమైన అంశాలుంటే ముందుగా తనకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఫోర్జరీ చేశానని నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని విమర్శించారు. షేక్పేటలో తాను 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని 2016లో చట్టబద్దంగా కొన్నానని 3,81,50,000 రూపాయలు చెల్లించి సేల్ డీడ్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.